వెల్కమ్ టు ఆన్ పాయింట్. ఇది అసలు ఆన్ పాయింట్ అంటే ఏంటి, ఇది ఎలాంటి కాన్సెప్ట్ అనేది ఒక చిన్న ఇంట్రో అనమాట. ఆన్ పాయింట్ అనేది టౌన్ హాల్ కాన్సెప్ట్ మన వైరల్ లెవెల్ స్టార్ట్ చేశారు. ఇందులో మా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక కామన్ పీపుల్కి అంటే వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుంది, కుడ్ బి ఎనీ టాపిక్, అంటే టు మేక్ పీపుల్ టాక్ అనమాట. మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు మేక్ పీపుల్ టాక్. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఓటీటీ వర్సెస్ మల్టీప్లెక్స్ వర్సెస్ సింగిల్ స్క్రీన్. సో ఇప్పుడు మీరు ఎవరెవరైతే మాట్లాడాలనుకుంటున్నారో ఇఫ్ యూ రేజ్ యువర్ హ్యాండ్ మేము మీకు మైక్ ఇస్తాం, మైక్లో మాట్లాడదు అంటే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, ఎందుకు? సో ఫస్ట్ ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు? ఎస్ ప్లీజ్. సో ఇప్పుడు వచ్చేసి నేను మల్టీప్లెక్సెస్ అండ్ సింగిల్ స్క్రీన్ అంటే మాత్రం ఓటీటీ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే లైక్ ఓవర్ ఎనీవేస్ లైక్ మల్టీప్లెక్స్ అండ్ సింగిల్ స్క్రీన్ మనం మన ఫ్రెండ్స్తోనే అందరితో వెళ్ళొచ్చు. బట్ పేరెంట్స్ ఈ ఏజ్లో వాళ్ళు జస్ట్ ఇంట్లో కూర్చొని మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ చూడడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలి, కొంచెం డిఫరెంట్ వెబ్ సిరీస్ ఆర్ మూవీస్ చూడాలి అంటే మాత్రం ఇంట్లో కూర్చొని ఓటీటీలోనే చూస్తాను నేను. సో కమింగ్ టు మై ఒపీనియన్ వచ్చేసి ఐ ప్రిఫర్ టూ ప్లాట్ఫామ్ హ్యాస్ కంఫర్టబుల్. వన్ ఈస్ ఓటీటీ అండ్ ది మల్టీప్లెక్స్ అనమాట. సో ఓటీటీ ఎందుకంటే ఇట్స్ వెరీ కంఫర్టబుల్, మన ఫ్యామిలీస్తో చూడొచ్చు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఓటీటీస్కి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ వచ్చింది. సో బికాస్ ఆఫ్ ఈ కరోనా వల్ల లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేది పోయి అండ్ పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో అండ్ వీ స్టార్టెడ్ అప్రైజింగ్ ది అదర్ లాంగ్వేజెస్ ఇండస్ట్రీస్ ఆల్సో. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే వెన్ మనం చైల్డ్హుడ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మలయాళం ఇండస్ట్రీ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండేది వాళ్ళ. సో బట్ నౌ ఆఫ్టర్ దిస్ ఓటీటీ కరోనా ఎప్పుడైతే వచ్చిందో సో దే ఆర్ మేకింగ్ రియల్లీ వెరీ గుడ్ కంటెంట్ మూవీస్, హైయెస్ట్ కంటెంట్ మూవీస్ ఇన్ ఇండియా ఓన్లీ. సో ఫ్రమ్ దేర్ వీఆర్ గెటింగ్ ఇన్స్పైర్డ్ అండ్ వీఆర్ టేకింగ్ ద మూవీస్. సో దట్ వన్ వే మనకి డిఫరెంట్ స్టోరీస్ తెలుస్తాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు దానివల్ల ఓటీటీస్ వల్ల. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఓటీటీ. అండ్ చాలామంది అంటున్నారు ఏంటంటే సింగిల్ స్క్రీన్స్లో వీ కాంట్ ఎంజాయ్ అని. నా పాయింట్ వచ్చి వీ కెన్ ఆల్సో ఎంజాయ్ మోర్ ఇన్ ది మల్టీప్లెక్స్ ఆల్సో. దానికి చిన్న ఎగ్జాంపుల్ ప్రసాద్ ఐమాక్స్ ఫస్ట్ డే రోజు వెళ్ళినప్పుడు ఎంత హంగామా చేస్తారు థియేటర్ లోపల, పేపర్స్ ఎగిరేసి స్టేజ్ పైన వచ్చి డ్యాన్స్ చేయడం. సో ఇట్స్ వెరీ గుడ్ మల్టీప్లెక్స్ అనేది. సో దిస్ మై ఒపీనియన్. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? Yeah, so actually I'm not against anything, but నేను అనుకునేది ఏంటంటే see anything, I mean for example OTTs ఉన్నాయి, it opened new platform like new things to us, like ఇప్పుడు కొరియన్ డ్రామాస్ కానివ్వండి లేకపోతే వెబ్ సిరీస్ కానివ్వండి, it opened the gates for us so we can watch it. ఇప్పుడు అది ఓపెన్ అయింది కదా, ఇంకా నేను మొత్తం ఓటీటీలోనే వస్తుంది కదా, సో మొత్తం ఓటీటీలోనే చూస్తా అంటే I think it's not right, because I think we need to prefer or we can go outside so that మనకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక అక్కడ మాట్లాడిన పాయింట్లో పేరెంట్స్ ఇంట్లో కంఫర్టబుల్ ఫీల్ అవుతారంటారు. పేరెంట్స్తో కూర్చొని ఒక మూవీ చూస్తున్నప్పుడు యూ ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్. పేరెంట్స్ తోటి ఇఫ్ యూ వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు యూ విల్ నాట్ ఫీల్ దట్. అదే సేమ్ థియేటర్లో కూడా వెన్ యూ గో టు అ థియేటర్ మల్టీప్లెక్స్ ఆర్ అ సింగిల్ స్క్రీన్ యూ విల్ ఫీల్ ద వైబ్ విత్ ది ఆడియన్స్. అదే నువ్వు ఓటీటీలో చూస్తుంటే యూ కెన్ పాజ్, యూ కెన్ సీ దేర్ హియర్, నీ ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటావు. 1 minute. Before that, I would like to say, as Yashwant told, he has a negative impact on Malayalam industry. I would like to know about that. Yes, please. What negative impact? I said at the last, as of now, the most content creating industry is only the Malayalam industry. So from there we are learning and fun. But you said there's a negative impact over Malayalam industry. What was that? It's not. Cinemas are different. They are not doing it anymore. But even that, cinemas are all in all the industry, not only. I know. I'll clear the point. So basically before OTT, so all the Malayalam content that we watch or we are able to watch is some B-grade movies. For example, okay, just imagine you don't know what a Malayalam hero is doing. For example, you know only Mammootty or Mohanlal here, and you don't. Maybe I know everyone. Before OTT, I'm talking about the Telugu people, not the Malayalis in Hyderabad. I'm talking about the Telugu people in Hyderabad. Okay, so now the Telugu people in Hyderabad, they know Mammootty or Mohanlal, or maybe they know Dulquer Salman.
That's it. Now, Tivno Thomas or Fawad Fasil, everyone actually came to our attention after OTT. So that's what Yashwant was talking about. After the OTT, we got to know what Malayalam content is originally about. But before OTT, we didn't have this place to watch what Malayalam people are doing or what Malayalam movies are doing. We didn't have that. So that's what he's talking about. That's it. That was clear explanation, I guess. ఇక్కడ మలయాళం కన్నడ ఏం లేదండి, ఒకటే ఉంది, పాన్ ఇండియా ఫిలిమ్స్. ఇప్పుడు వరకు మల్టీప్లెక్స్ గురించి మాట్లాడారు, ఓటీటీ గురించి, సింగిల్ స్క్రీన్ గురించి నేను మాట్లాడతా. అది ప్లీజ్. ఎస్ భయ్య, ఓటీటీ అంటే ఇంట్లో ఉండేది. ఇంట్లో కావాలంటే నువ్వు ఒక్కడే కూడా విజిల్స్ వేసుకొని చూడొచ్చు, ఏమైనా సౌండ్ పెట్టుకొని చూడొచ్చు. అది ఓటీటీని కానీ మల్టీప్లెక్సెస్ కానీ ఆ సింగిల్ స్క్రీన్ని కానీ ఇలా డిఫర్ చేసి మాట్లాడడం నా ఒపీనియన్ బట్టి కరెక్ట్ కాదు. వెళ్ళి అందరూ ఇప్పటివరకు ఓటీటీ గురించి మాట్లాడారు, అది ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడారు కానీ వాళ్ళ ఒపీనియన్ మాట్లాడలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటేనే బాగుంటుంది, వాళ్ళు చూస్తేనే బాగుంటుంది అని అంటున్నారు కానీ ఓటీటీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది ఎవడు మాట్లాడట్లేదు. సరే పోనీ, అది వాళ్ళ ఒపీనియన్, వాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్లో ఫస్ట్ డే అందరు ఫ్రెండ్స్ని 10 మందికి ఫోన్ చేసి నైట్కి బరీ టికెట్లు తీసాను రా, ఫస్ట్ రోజు రా, వెళ్ళాలిరా, రాత్రి నిద్ర పట్టకుండా కొంతమంది ఇద్దరు రేపు మార్నింగే 15 నిమిషాల ముందు స్టార్ట్ అయ్యి వెళ్తామో లేదో ఆ టెన్షన్ ఉంటుంది చూసారా, ఆ ఎంజాయ్మెంట్ ఎవ్వరికీ రాదు. ఓన్లీ సింగిల్ స్క్రీన్లో వెళ్ళి అందులో కూర్చొని విజిల్స్ వేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూడు, వాళ్ళు హైలైట్. మల్టీప్లెక్సెస్లో ఎప్పుడు వెళ్తారు, మంచి పాష్ అమ్మాయి, మంచి అమ్మాయి ఉంది, ఆ రేంజ్కి మల్టీప్లెక్సే కరెక్ట్ అంటే, అరే పాప్కార్న్ కూడా కొనాలి, బడ్జెట్ ఉందా లేదా చూసుకొని అప్పుడు మల్టీప్లెక్స్కి వెళ్తారు. అది డిఫరెంట్ థింగ్. ఏ ఎంజాయ్మెంట్, ఇది అంతా ఫ్లేవర్ లాంటిది. ఒక ఫ్లేవర్ ఏ టైంలో ఏది వేయాలా, ఆ మసాలా ఎప్పుడు వేయాలా అప్పుడు వేయాలి. బాగా చెప్పారు. అవును కదా. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఏంది, అరిసి ఎంజాయ్ చేసి విజిల్స్ వేస్తేనే అదే సింగిల్ స్క్రీన్ ఎంజాయ్మెంట్. సుదర్శన్కి వెళ్ళి ఫస్ట్ డే కొడితే విజిల్ కొడితే దాని అమ్మ ఎంజాయ్మెంట్ ఇంకేది లేదు. కావాలంటే ఆల్రెడీ రిలీజ్ అయింది మళ్ళీ సింగిల్ స్క్రీన్లో వేస్తే ఎందుకు ఆడుతున్నారు అక్కడ, ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? యూత్ అట్లా ఎంజాయ్ చేస్తేనే ఆనందం, మాది కళ అంతా ఉంటుంది. సో సింగిల్ స్క్రీన్స్లో చేసిన ఎంజాయ్మెంట్ ఫన్ కానీ మల్టీప్లెక్స్లో చేయలేం. అఫ్కోర్స్ ఓటీటీలో అంటే అసలు చేయలేం, పేరెంట్స్ ఉంటారు కాబట్టి. సో ఇన్ మై ఒపీనియన్ ఓటీటీ ఇస్ బెటర్ దెన్ ఓటీటీ, సింగిల్ స్క్రీన్స్ బెస్ట్. కానీ కమింగ్ డేస్లో సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోతున్నాయి. సో ఈ వీడియో చూడడం వల్ల అయినా సింగిల్ స్క్రీన్స్ మళ్ళీ పెరిగితే ఐ హోప్ ఇట్ వాస్ బెటర్ అని నేను అనుకుంటున్నాను. I'm Venkat Blaze. I'm a stand-up comedian. So I want to compare that with food. Like ఇప్పుడు ఆకలి అవుతుంది, ఫుడ్ తినాలి. సో OTT is like food, Zomato order or something. Multiplex is like fine dining. And single screen is like a normal restaurant, బావచ్చే వాట్ ఎవర్. ఇప్పుడు తినాలనిపిస్తే నాకు బయటకు వెళ్ళి తినాలి, లైక్ ఐ వాంట్ టు గో టు అండ్ ఈట్ ఇన్ ఏ రెస్టారెంట్. కానీ కంపేర్ టు దిస్ ఫైన్ డైనింగ్ సింగిల్ స్క్రీన్లో, లైక్ ఐ మీన్ ద నార్మల్ రెస్టారెంట్ బావర్చీలో ఇట్ విల్ బి వెరీ అఫోర్డబుల్. కానీ నేను జొమాటోలో ఆర్డర్ చేసుకుని తినాలంటే ఐ హ్యావ్ టు వెయిట్. ఓటీలో ఫిలిం చూడాలంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 month or 2 months, వాట్ ఎవర్. అండ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ మల్టీప్లెక్స్ ఈజ్ కిల్లింగ్ సింగిల్ స్క్రీన్. And also it is increasing the audience for OTT because single multiplexలో ఒక్కరోజు చూసే అంత బడ్జెట్తో వీఆర్ గెటింగ్ 1 year subscription for OTT. సో అండ్ సింగిల్ స్క్రీన్ ఆల్సో దే ఆర్ ఆక్యుపైయింగ్. ఇప్పుడు ఐ వాజ్ టోల్డ్ లైక్ 1 month బ్యాక్ న్యూస్ వచ్చింది ఏంటంటే సంధ్యాని కూడా మల్టీప్లెక్స్ చేస్తున్నారంట. లైక్ ఇట్స్ అ వెరీ సాడ్ న్యూస్ ఫర్ మీ. అండ్ ఐ ఫీల్ ఐ ప్రిఫర్ సింగిల్ స్క్రీన్, బట్ ఐరానికల్లీ సింగిల్ స్క్రీన్స్ చాలా తగ్గుతున్నాయి. ఇప్పుడు ఐ స్టే ఇన్ కొండాపూర్, ఇప్పుడు సింగిల్ స్క్రీన్ దగ్గరలో ఉందంటే ఒక బీఆర్ హైటెక్ మాదాపూర్లో అదొక్కటే అంతే. సో I was forced to watch in AMB because వేరే ఆప్షన్ లేదు నాకు. I can't travel every time to RTC Crossroad because it will take 1.5 hours or whatever. But multiplex is kind of overpowering and సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ని తగ్గిస్తుంది, ఆక్యుపై చేసి, అండ్ ఓటీటీని పెంచుతుంది. హాయ్, నా పేరు పురుషోత్తం. లైక్ అందరూ హైదరాబాద్ తరపు నుంచి మాట్లాడుతున్నారు, లైక్ మెట్రోపాలిటన్ సిటీ టైప్లో మాట్లాడుతున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సమ్ స్మాల్ డిస్ట్రిక్ట్స్, చిన్న డిస్ట్రిక్ట్స్ నుంచి, నేను చిన్న బళ్ళారి నుంచి వచ్చిండేది, అక్కడ చిన్న డిస్ట్రిక్ట్, అక్కడ మాకు సింగిల్ స్క్రీన్ తప్ప మల్టీ స్క్రీన్ లేవు. సో మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్, ఎక్కువ ఆడియన్స్కి సింగిల్ స్క్రీనే ఇష్టం అవ్వడానికి అదే పెద్ద కారణమై ఉండొచ్చు. అండ్
మేజర్ సిటీస్లో ఓటీటీ వల్ల సింగిల్ స్క్రీన్ తగ్గుతూ ఉండొచ్చు, బట్ ఊర్లో మాత్రం అవి అలాగే ఉన్నాయి. సో దాని క్రేజ్ అలాగే ఉంది ఇప్పటికీ. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేకి రాత్రంతా వెయిట్ చేసి, ఐ మీన్ రాత్రంతా పేపర్స్ చించి బ్యాగ్లో నింపుకుని వెయిట్ చేసి, పాలాభిషేకాలు చేసి, పవన్ కళ్యాణ్ కట్అవుట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి ఇంకా మాకు అక్కడ సెలబ్రేషన్ ఉంది. సో సింగిల్ స్క్రీన్కి ఇంకా కళ తగ్గలేదని నా అభిప్రాయం. సో నేను లాస్ట్ టైం సింగిల్ స్క్రీన్ చూసింది గాడ్ ఫాదర్. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ ఎట్లాంటిది అని అంటే ఒక హీరో దానికి వెళ్ళేది సినిమా చూడడానికి కాదు, ఒక హైప్ కోసం వెళ్తాం మనం. అండ్ ఈ టైంలో నాకు తెలిసి ఒక గత 2-3 ఇయర్స్ నుంచి మరీ సింగిల్ స్క్రీన్లో నేను చూసే అంత సినిమా అలా ఏం రాలేదు. సో ఐ యూస్ టు ప్రిఫర్ మల్టీప్లెక్స్ ఎవ్రీ టైం. ఎందుకంటే డే మొత్తం జాబ్ చేసి వారం చేసి లాస్ట్ టైం ఇఫ్ ఐ గో టు అ సినిమా, అది ఫస్ట్ డే ఫస్ట్ షో అయితే సింగిల్ స్క్రీన్ బాగుంటుంది. మిగతా రోజులు అన్నీ వెళ్తే మల్టీప్లెక్స్ ఎలా అంటే నాకు కంఫర్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళామనుకో సినిమా చూసినట్టు ఉంటుంది, కిందికి వెళ్ళి బర్గర్ తినొచ్చు. అండ్ పాష్ అమ్మాయి లేకపోయినా పాష్ అమ్మాయి దొరకచ్చు, ఆ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. అండ్ ఇన్ జనరల్ వాట్ ఐ ఫీల్ ఇస్ మూవీ చూసేటప్పుడు ఒకటి స్టోరీ కోసం చూస్తాము, ఇంకా టు ఎంజాయ్ ద మూవీ. అండ్ దెన్ యూ గో ఫర్ ద హీరో హైప్ కోసం సింగిల్ స్క్రీన్కి వెళ్తే బాగా అనిపిస్తుంది. నార్మల్ సినిమా కూడా మస్తు హైప్ అనిపిస్తుంది. కానీ మల్టీప్లెక్స్ ఏంటంటే ఓటీటీకి స్క్రీన్స్కి మధ్యలో ఉన్న ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ క్రియేట్ చేస్తుంది. గాడ్ ఫాదర్ సినిమాను మల్టీప్లెక్స్ వేసినా కానీ ఫస్ట్ డే రోజు ఎవడైనా అలానే బిహేవ్ చేస్తాడు. హాయ్, నా పేరు దినేష్, నేను ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ని. ఐ లివ్ ఇన్ హైదరాబాద్. సో మోస్ట్లీ ఐ ప్రిఫర్ ఓటీటీస్ విత్ ఫ్రెండ్స్ పాస్వర్డ్లు అవన్నీ తీసుకొని ఓటీటీలో సినిమాలు చూస్తూ ఉంటా, లేకపోతే మిగతా వెబ్సైట్లు ఉంటాయి కదా యాజ్ యూజువల్. బట్ వెరీ ఇంపార్టెంట్ ఫిలిమ్స్ లైక్ ఏమన్నా గ్రౌండ్ బ్రేకింగ్ ఫిలిమ్స్ కానీ, ఇప్పుడు క్రిస్టఫర్ నోలన్ సినిమా వచ్చింది, అలాంటి ఫిలిమ్స్ అయితే ఐ ప్రిఫర్ మోస్ట్లీ గోయింగ్ టు ద థియేటర్స్. అంటే హాలీవుడ్ సినిమాలు అయితే ఐ ప్రిఫర్ మల్టీప్లెక్సెస్ బికాస్ వాటికి ప్రొజెక్షన్ చాలా బాగుంటుంది. ఐ లుక్ ఎట్ ద కలర్స్ అండ్ ఎవ్రీథింగ్, కాబట్టి ఐ ప్రిఫర్ మల్టీప్లెక్సెస్ మోర్ దాన్ సింగిల్ థియేటర్స్. అండ్ నేను చిన్నప్పటి నుంచి సింగిల్ థియేటర్ చూసిన సినిమాలు చాలా తక్కువ, బికాజ్ హైదరాబాద్ వచ్చేసిన కాబట్టి మోస్ట్లీ మై ఎంటైర్ ఫిలిం వాచింగ్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ బీన్ ఇన్ టు ఈ మల్టీప్లెక్స్లే బతుకంతా. నేను చెన్నై వెళ్ళినప్పుడు దాట్ వాజ్ రీసెంట్ ఫిలిం స్పైడర్ మ్యాన్ కొత్తది వచ్చింది కదా, 3 స్పైడర్ మ్యాన్లు ఉంటారు. సో దాట్ వాజ్ మై ఎర్లీ మార్నింగ్ 5 o'clock షో చూసిన. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ ఎక్స్పీరియన్స్డ్ ఏమంటారు ఆ సింగిల్ థియేటర్ యుఫోరియా ఎక్స్పీరియన్స్ చేసిన నేను. ఐ విజిల్డ్ అంటే నాకే తెలియకుండా నేను విజిల్ వేసి పడేసిన అనమాట. విజిల్ వేసి అరుస్తున్నాను నేను. ఎందుకు అరిచినో నాకు కూడా తెలియదు, బికాస్ ద హోల్ థియేటర్ ఈస్ ఫుల్లీ ప్యాక్డ్. ఒక ఇంగ్లీష్ సినిమాకి అంతమంది వస్తారని నేను ఊహించాలి, అది చెన్నైలో. So my opinion over here would be multiplex as such, because for me experience is the most important thing. We started from single screens, but the thing is it's becoming a safety issues nowadays for girls. As these guys just now said, like racha they do all that on the screens. That's the only reason why girls don't go there, because it becomes little difficult for girls to survive at single screens. And OTT for me is like, you know, it individualizes a person. It's not an experience. It becomes like, you know, you're watching it alone, or either you're watching it with your partner. That's it. That's it for me. For multiplex, you can just go around. You can go with family, friends, or boyfriend, or whatever it is. It's like an experience. You get ready. You actually make time for it. So that is more important for me. No, single screen has a lot of problems. I've heard a lot of issues. Earlier we used to go with families to single screens only, because honestly the environment, or you know, the sound system, or be the experience was great there. But nowadays, like when guys try to hoot or do things like that, then it becomes little difficult for girls to enjoy the same space. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫుడ్ మల్టీప్లెక్స్ లో కానీ సింగిల్ స్క్రీన్ లో కానీ ఎట్లా ఉంటుంది? ఐ వాంట్ టు నో వై దీస్ పీపుల్ ఆర్ selling for this much price. Popcorn, gupped popcorn 500. So basically food in multiplex is something, I know it's a question mark, and I think it's zero value for money there, so I'd never have food there for sure. And it's just like I just go for the experience, see the movie and come back. Sometimes I try to, you know, take food with me to multiplex, so that is the best experience. General ga average ga ticket ఎంత ఉంటే బెస్ట్ అంటారు? భయ మల్టీ స్క్రీన్స్ ఉన్నప్పుడు నాకు తెలిసి అయితే కాస్ట్ తక్కువ అవ్వాలి. ఇప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నప్పుడు, ఒక బస్సులో వెళ్తున్నప్పుడు తక్కువ ఉంటుంది ఛార్జెస్.
ఇఫ్ ఎట్ ఆల్ కార్లో వెళ్తే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు షేర్స్ ఎక్కువ అవుతున్నప్పుడు, ఎక్కువ మంది షేర్ చేసుకుంటున్నప్పుడు స్క్రీన్ని దాని ప్రకారంగా పేమెంట్ తీసుకోవాలి. కానీ అంతేగాని కంఫర్ట్ జోన్ వల్ల లేకుంటే లైక్ రెంటల్స్ బర్డెన్ మొత్తం వీల్ మీద వేయడం కాకుండా లైక్ డిఫరెంట్ వేలో ఏదైనా థాట్ ముందుకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. మెయింటెనెన్స్ కూడా అంతే ఉంటుంది కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. జనరలీ స్పీకింగ్ నా డౌట్ ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ చాలా బాగుంటాయి, కరెక్ట్గా ఇంటర్వెల్లో మనకు తెలుస్తుంది ఎంత బాగుందని. సో నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ టికెట్కి 150 ఓకే, ఒక బకెట్ పాప్కార్న్కి ఎంత పెడితే బెటర్ అంటారు? బకెట్లో యావరేజ్గా అరౌండ్ నాకు తెలిసి అది ఒక 150 grams 30 rupees రా మెటీరియల్. అది దాన్ని నాకు తెలిసి మహా అంటే నాకు తెలిసి అయితే 70, 80, 100 లోపలే ఉండాలి అంతే, దానికి మించి ఉండకూడదు. ఈజ్ ఇట్ ఓకే టు ఈట్ వైల్ వాచింగ్ మూవీ? సో మల్టీప్లెక్స్ పీపుల్ ఆర్ యూజింగ్ సమ్ ట్రిక్ లైక్ రైట్ బిఫోర్ లైక్ ఒక 20 minutes బిఫోర్ మీ ఇంటర్వెల్కి దే ఆర్ సెండింగ్ సమ్ ఏదైతే ఆ స్మెల్, అది పాప్కార్న్ స్మెల్ ఏదైతే ఉందో దే ఆర్ సెండింగ్ ఇన్ ఏసీ. ఇది నిజమా? ఐ హావ్ నో ఐడియా. ఎస్, మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. బిఫోర్ 20 minutes ఆఫ్ ఇంటర్వెల్ మీకు ఎస్ ఇట్స్ ట్రూ. మై ఫ్రెండ్ వాజ్ వర్కింగ్ ఇన్ దట్. వన్ సెకండ్. ఎస్ ఇది నిజమే. మై ఫ్రెండ్ వాజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు. సో వాడు మల్టీప్లెక్సెస్లో ఎలక్ట్రీషియన్గా ఉండేటోడు, హెడ్ ఎలక్ట్రీషియన్గా. వాడికి అది తెలుసు, ఆ మ్యాటర్ వాడికి తెలుసు, నాకు చెప్పాడు. సో బిఫోర్ 20 minutes తినాలనిపిలా అయ్యేలా వాళ్ళ ఒక క్రియేట్ చేస్తారు. సో అప్పుడు నీకు ఆటోమేటిక్గా తినాలనిపిస్తుంది. మీరు అన్నారు కదా మనకి సినిమా చూసేటప్పుడు పాప్కార్న్ ఎందుకు తినాలనిపిస్తుంది అంటే, అది మనకు సైకలాజికల్గా అలవాటు చేశారు. ఎందుకంటే ఇఫ్ యూ గో బ్యాక్ టు హిస్టరీ ఆఫ్ సినిమా, ఇండియన్ సినిమా, మనకు ఫారెన్ కంట్రీస్లో అయితే ఇంటర్వెల్స్ ఉండవు హాలీవుడ్ సినిమాకి. కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే మనకు థియేటర్ సిస్టమ్ అనేది ఇండియాలో స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే ఈ డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు అప్పట్లో సింగిల్ స్క్రీన్సే కదా మల్టీప్లెక్స్ ఎక్కడివి. సో ఈ డిస్ట్రిబ్యూటర్లు అనేవాళ్ళు దాదాపుగా 70 to 90% ఇచ్చేయాలి కలెక్షన్స్లో డిస్ట్రిబ్యూటర్స్కి, థియేటర్ వాళ్ళు. సో థియేటర్ వాళ్ళకి మిగిలేదు ఓన్లీ 10 to around 30%. సో ఇప్పుడు థియేటర్ వాళ్ళు ఏం చేసుకోవాలంటే వాళ్ళు ఒక సిస్టమ్తో బయటకు వచ్చారు, ఒక ప్లాన్ వేశారు. ఏంటంటే ఓకే విల్ డివైడ్ కట్ ఆఫ్ ద మూవీ ఇంటూ 2 parts, ఒక 15 నిమిషాలు ఇంటర్వెల్ ఇద్దాం. ఈ థియేటర్ బయట తినుబండరాలు తినేటివి ఈ షాప్స్ అన్నీ చుట్టూ ఓపెన్ చేశారనమాట. అండ్ దట్స్ హౌ వీ గాట్ యూస్ టు దిస్ ఇంటర్వెల్ పాయింట్. సో మనం ఆ థియేటర్ వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి, అంటే వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి, ఈ థియేటర్ వాళ్ళు కూడా లాభ పొందాలి. సో అక్కడ మనం తినేటివంతా థియేటర్కి వెళ్తాయి అనమాట, డబ్బులు డిస్ట్రిబ్యూటర్ తీసుకోడు. సో అట్లా మనకి ఇది ఒకటి వ్యసనంలాగా అలవాటు చేసిరు వాళ్ళు థియేటర్ వాళ్ళు. లైక్ హౌ డు యు సీ దిస్ సర్వైవల్, ఈ సింగిల్ స్క్రీన్ కాన్సెప్ట్ సర్వైవల్ ఎలా చూస్తారు? ఆల్మోస్ట్ ఇప్పుడు మల్టీప్లెక్సెస్ నుంచి సింగిల్ స్క్రీన్ అనేది ఫేడ్ అవుట్ అయిపోతుంది. మన రీసెంట్గా సుదర్శన్ థియేటర్ని మల్టీప్లెక్స్ చేసినామని అనౌన్స్ చేస్తారు. లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే చాలా మంది ఫ్రెండ్స్ మనం ట్యాగ్ చేసి మనకు సుదర్శన్ లేకపోతే మేము సినిమా ఎట్లా చూస్తాము, అరే ఎట్లా రా మన సిచ్యువేషన్ అని చెప్పి ట్యాగ్ చేసుకొని వీ యూస్ టు షేర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనమాట. సో ఆ సర్వైవల్ గేమ్లో సింగిల్ స్క్రీన్స్ ఉండాలా వద్దా అనేది ఎట్లా చూస్తారు? అట్ ద సేమ్ టైం ఈ సింగిల్ స్క్రీన్స్ యుఫోరియాని ఇప్పుడు ఈ రిలీజ్ మూవీస్ వచ్చినాక ఇంకా కొంచెం హైప్ పెరిగింది. సో అట్ ద సేమ్ టైం అంటే సింగిల్ స్క్రీన్స్కి అంతే కాంపిటీషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళ సైడ్ నుంచి దాంట్లో తొక్కేయాలని చూస్తున్నారు. సో ఈ టాపిక్ పైన మాట్లాడడానికి సో ఫస్ట్లీ ఏంటంటే కాంటెంట్ బట్టి ఉంటుంది. సింగిల్ స్క్రీన్స్ని తీసేయడం చాలా కష్టం, ఎందుకంటే మల్టీప్లెక్స్ కానీ మల్టిపుల్ స్క్రీన్స్ని మెయింటైన్ చేయాలంటే కాస్ట్ ఎక్కువ పెరిగిపోద్ది. వెంచర్ క్యాపిటల్ ఆర్ఎల్స్ ఆల్రెడీ ఉన్న డిస్ట్రిబ్యూటర్ తీస్తే కానీ అది పాసిబిలిటీ కాదు. అండ్ డిమాండ్ పెరిగినా కొద్దిగా బిజినెస్ ఆపర్చునిటీ. సో ఆటోమేటిక్గా ఒక సింగిల్ స్క్రీన్ ఓనర్ రావచ్చు. ఒక సింగిల్ స్క్రీన్ని పెట్టడం ఈజ్ కంపారిటేటివ్లీ మోర్ ఈజీ దెన్ ఒక మల్టీప్లెక్స్ పెట్టడం. సో నా ఉద్దేశంలో సింగిల్ స్క్రీన్స్ పోవు. అండ్ ఒక మంచి సినిమా వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రిలీజ్ అయింది ఈ నగరానికి ఏమైంది, సో లైక్ అలాంటి కాంటెంట్ వచ్చినప్పుడు సలార్ ఉంది, అది మల్టీప్లెక్స్లో చూస్తాం కానీ సింగిల్ స్క్రీన్లో కూడా మళ్ళీ చూసే వాళ్ళు ఉంటారు బ్యాచ్. సో అది పోదు, యా ఫర్ షూర్ ఉంటుంది. బట్ మల్టీప్లెక్స్లో ప్రైజెస్ ఎక్కువ ఉండడానికి ఆర్ మల్టీప్లెక్స్ సర్వే అవ్వడానికి కారణం వచ్చేసి ఇట్స్ అ ప్యూర్ బిజినెస్. మళ్ళీ రారు, మళ్ళీ వచ్చే ఆడియన్స్, యా. అండ్ ఆ కమర్షియల్ బిజినెస్ కావాలి, ఎందుకంటే దాంతో ఎకానమీ రన్ అవుద్ది కాబట్టి. ఇప్పుడు మల్టీప్లెక్సెస్ కమర్షియల్, ఎవరు వెళ్ళరు, మూసేసుకుంటారు, ఓపెన్ చేయరు మల్టీప్లెక్స్లో. ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ అనే కాకుండా అందరికి ఒక ప్రిఫర్డ్ ఆప్షన్ ఉండేది, అది ఓపెన్ చేశారు. ఫుడ్ ప్రైజెస్ ఎందుకు పెంచేశారు? ఎందుకంటే నేను క్లోత్స్ కొనుక్కోవడానికి ప్రతిసారి వెళ్ళను కదా. సో మాటికి వెళ్ళాలంటే ఏం కావాలి? ఒక సినిమా.
కంటెంట్ మాటి కన్జ్యూమ్ చేయొచ్చు, ఒక రీజన్ ఉంటుంది. సో ఫుడ్ కాస్ట్ ఒకటేసారి పెంచేశారు. సో సినిమా అక్కడ చూసేసి బయట వెళ్ళి భోజనం కూడా చేయొచ్చు. సో ఇంకా సింగిల్ స్క్రీన్ అయితే ఐ డోంట్ థింక్ సో ఇట్ కెన్ ఎవర్ గో ఆఫ్. ఎందుకంటే మూవీ పిచ్చి ఉండి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు దాంట్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు సలార్, బ్రో ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు సింగిల్ స్క్రీన్లోనే చూస్తారు, అది మల్టీప్లెక్స్లో వెళ్ళవు. టు యాడ్ టు దిస్, ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ అంటున్నాం, బట్ ఐ ఫీల్ ఇప్పుడున్న ఇండస్ట్రీ కానీ ఇప్పుడున్న మార్కెటర్స్ కానీ దే ఆర్ ప్రమోటింగ్ మల్టీప్లెక్స్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు క్రిస్టఫర్ నోలన్ వచ్చి నేను ఇది ఐమాక్స్ కెమెరాలతో తీసిన, వాచ్ ఇట్ ఇన్ ఐమాక్స్, ఆ ప్లస్ సింబల్లో కూర్చొని చూడండి అంటే యూ విల్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ఐమాక్స్. ఇప్పుడు ఆదిపురుష్ వచ్చింది 500 crores పెట్టి తీసిన అంటే యూ విల్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ సమ్ మల్టీప్లెక్స్ బికాస్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. నౌ ఇప్పుడు అదే సింగిల్ స్క్రీన్కి నువ్వు పోయి ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి అనే మూవీ you will watch it in IMAX or multiplex for sure because you want that experience. And ఆ మార్కెటింగ్ కూడా అట్లనే జరుగుతుంది. నేను ఐమాక్స్ కోసం తీసినా నువ్వు ఐమాక్స్లో పోయి చూడు, నేను 500 కోట్లు పెట్టినా నువ్వు ఇప్పుడు ప్రాజెక్ట్కే వస్తుంది, ప్రాజెక్ట్కే ఎక్కడ చూస్తారు. లైక్ ఇప్పుడు దాని బడ్జెట్ ఇప్పుడు వచ్చేసి నేను 600 crores పెట్టి తీసినా మైండ్ పోతుంది విఎఫ్ఎక్స్ అంటే వేరియల్ గో లైక్ ఏం చేస్తారు, సింగిల్ స్క్రీన్ పోయి సింగిల్ స్క్రీన్లో చూస్తారా. ఇప్పుడు మీరు అన్నట్టే ఇంటర్వెల్కి వచ్చిన తర్వాత యుల్ ఫేస్ థింగ్స్. ఆమన్నట్టే ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక కమెంట్ చేస్తారు. నువ్వు ఒక గ్రూప్ ఆఫ్ అమ్మాయిలతో పోయినప్పుడు నువ్వు మూవీ ఎంజాయ్ చేయాలనుకుంటావా, వాళ్ళని కాపలా కాయాలనుకుంటావా, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ. బట్ ఈ మార్కెటింగ్ కూడా అట్లనే ఇస్తారు కదా, నేను మల్టీప్లెక్స్లోనే చూడు, నువ్వు ఈ సినిమా ఇంత పెద్ద థియేటర్లోనే చూడు, ఈ ఆడియో ఉన్న థియేటర్లోనే చూడు అని చెప్తారు. సో యూఆర్ గోయింగ్ దర్, దే ఆర్ టర్నింగ్ యూ టు మల్టీప్లెక్స్, సో యూఆర్ గోయింగ్ టు మల్టీప్లెక్స్. డూ యూ థింక్ సినిమా థియేటర్లో వర్తించే రెగ్యులేషన్స్ దీనికి కూడా ఉండాలా అంటారా మీరు? ఓటీటీ ఉండాలా ఉండకూడదా? డూ యూ థింక్ ఓటీటీ షుడ్ హ్యావ్ సెన్సార్షిప్ ఆన్ ఇట్ ఆర్ నాట్? ఉండకూడదండి. ఉంటే అలా ఉంటే మనం చూడలేం కదా, అంతే కదా. ఇప్పుడు మీకు ఉన్నాకండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, వెళ్తాను సినిమాకి 18+ కంటెంట్, బయట ఎవడో ఒకటి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు, గబుక్కని మా ఇంట్లో వాళ్ళు చూస్తే మా వాడి సినిమాకి వెళ్ళాడు అసలు ఎందుకు వెళ్ళాడుగా అంటాడు. అదే ఓటీటీలో 18+ కంటెంట్ అనుకోండి, చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తూ ఎంజాయ్ చేస్తాం. ఓన్లీ 18+ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్జున్ రెడ్డి మూవీకి వెళ్తే మీకు డైలాగులు కట్ చేసారు థియేటర్లో. నువ్వు ఆ డైలాగులు కట్ చేసారంటే నువ్వు 18+ అంటే మెచ్యూరిటీ ఉంటేనే అర్థమవుతాయి అనే డైలాగులు కాదు అవి, ఎమోషన్ పట్టున్న డైలాగులు. ఇప్పుడు ఓటీటీలో ఆ రెగ్యులేషన్స్ పెడితే ఆబ్వియస్లీ ఓటీటీలో కూడా కట్ చేయాలి. అండ్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ యాక్చువల్లీ పుట్టింగ్ అ మూవీ ఇంటూ ఓటీటీ? బికాస్ నువ్వు అక్కడ ఒక డైరెక్టర్ ఎమోషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ ఐమర్ ఉంది, 3 hours 10 minutes మూవీ, ఇప్పుడు ఇక్కడ 3 hours 2 minutes రిలీజ్ అయింది. నవ్ ఆ 8 minutes బిట్ ఏదో కట్ అయింది. యూ నెవర్ నో ఏం కట్ అయింది 8 minutes టిల్ యూ వాచ్ ఇట్ ఇన్ ఓటీటీ. నో ఇప్పుడు ఆ రెగ్యులేషన్స్ ఓటీటీలో కూడా పెట్టినా యూ విల్ నెవర్ సీ, దట్ విల్ నెవర్ కమ్ ఇన్ టు యువర్ స్పేస్. ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్తో ఒక సినిమా వెళ్ళిపోవచ్చు ఫ్యామిలీ అంతా, లైక్ 700 అవుతేమో, 3 ఫ్యామిలీ ఉంటే ఏంటి పాప్కార్న్ గీప్కార్న్ కొనుక్కోకుండా వెళ్తే ఓన్లీ టికెట్ లేదు, పెట్రోల్ ఖర్చులు, పాప్కార్న్ ఖర్చులు, తర్వాత ఇంటర్నెట్ ఖర్చులు, బుకింగ్ ఖర్చులు అన్నీ చూసుకుంటే 3,500 అయిపోతాయి ఇవన్నీ. సో do you think OTT should maintain this price or should come down or can go up? What do you think? ఈ నార్మల్గా నా ప్రకారం అయితే ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ఒకేసారి 1 monthకి సో 1 yearకి ఇలా సబ్స్క్రిప్షన్ ఎలా అయితే పెట్టారో ఓన్లీ సర్టన్ ఎపిసోడ్స్ సర్టన్ షోస్ మాత్రమే చూడాలనుకుంటారు. కొంతమంది ఈ పర్టికులర్ రిలీజ్ అయింది ఇది చూస్తే చాలు నేను అనుకుంటారు. సో వాళ్ళందరూ 1 month 1 year తీసుకోలేకపోవచ్చు. బడ్జెట్ విషయంలో అయి ఉండొచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ లేకుండా అయి ఉండొచ్చు. సో 2 విషయాల్లో అయి ఉండొచ్చు. సో ఇలా పర్టికులర్గా ఒక్క ఎపిసోడ్ ఇలాంటిది ఒకటి లాంచ్ అయింది, దానికి ఇంత ఒక వెబ్ సిరీస్కి ఇంత అని పెట్టి సో లాంచ్ చేస్తే అది కూడా బాగుంటుంది మేబీ. సో ఇంకెవరు ఓటీటీ, నాకు ఓటీటీ ఉంది నేను వాడుతున్నా. So Amar, what's the recent movie you watched on full screen, like big screen? Name names. Okay. ఎంత పడింది? 150 అంతే. ఓకే, నువ్వు ఒక్కడే వెళ్ళావా? ఒక్కడే. ఓకే, సో 4 వెళ్తే 600 రూపీస్. సో ఇంకో 200 యాడ్ చేసుకుంటే నీకు నెట్ఫ్లిక్స్ అల్ట్రా హెచ్డి వస్తుంది, వేర్ యూ క్యాన్ వాచ్ మల్టిపుల్ ఫిల్మ్స్ ఇన్ ఎ మంత్. సో నువ్వు ఒక్క సినిమాకి 800 పెట్టి వెళ్ళే బదులు యూ కెన్ యూజ్ దిస్ కంప్లీట్లీ. And OTT cinema, it's not like they are competing with each other, but they are like alternative industries. OTTs వచ్చింది not for cinemas exactly, but it's for web series, TV shows, వీటి కోసం OTT వచ్చింది.
cinema different. But you can't watch cinema in OTT, like I mean any OTT platform, and you can't watch web series on cinema. నీకు టైం కన్స్ట్రెంట్స్ ఉంటాయి సినిమాకి వెళ్ళినప్పుడు. ఓటీటీలో అలా ఉండవు. సినిమాకి వెళ్ళినప్పుడు యూ విల్ వాచ్ సినిమా విత్ ఎక్స్పీరియన్స్. నీకు ఓటీటీలో ఎక్స్పీరియన్స్ ఉండదు. అండ్ ప్రైసింగ్ రేంజ్, డెఫినెట్లీ ఓటీటీ షుడ్ ఇంక్రీజ్ దేర్ ప్రైసింగ్ రేంజ్ కన్సిడరింగ్ దే ఆర్ ఇంటూ లాసెస్. Yet they are giving a lot of content to consume. It's like they're feeding you, like anni gather chesi, compile chesi, they are giving you at a single platform. It's really justified to increase their prices, considering they are into losses. First thing, I would like to support Kittu what he has said. ఎందుకంటే OTT is completely different and theatre is completely different అనమాట. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమాని థియేటర్లో రిలీజ్ చేశారంటే ప్రాఫిట్ లాస్ అనేది వితిన్ 1 month 2 months తెలిసిపోతుంది. బట్ అదే ప్రొడ్యూసర్ ఒక సినిమాని ఒక వెబ్ సిరీస్ కానీ ఒక టాక్ షో కానీ ఏదైనా ఓటీటీ రిలీజ్ చేశారంటే దాని మీద వచ్చే రెవెన్యూ కానీ ప్రాఫిట్స్ కానీ రావడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇట్స్ ఓవర్ స్పాన్ ఆఫ్ ఇట్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్ అనమాట, గ్రోయింగ్ ఇన్వెస్ట్మెంట్. సో ఆబ్వియస్లీ హ్యాస్ ఆఫ్ నౌ ఉన్న ప్రైజెస్కి ఇట్ ఇస్ వాట్ దే ఆర్ డూయింగ్ జస్టిఫికేషన్. స్టిల్ ఇంకా వాళ్ళు పెంచాలి, బట్ పెంచాలంటే మరీ ఓవర్గా పెంచకూడదు, స్ట్రైట్గా పెంచుకుంటూ పోతే ఇట్ విల్ బీ జస్టిఫికేషన్ టు ది ఆడియన్స్ అండ్ ఫర్ దెమ్ ఆల్సో. ఇది వర్కౌట్ అవ్వదు అని ఎవరైనా చెప్పగలరా? ఓకే, సో సింపుల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏ కాంటెంట్ కావాలో దానికి కొనుక్కుంటే, ఇప్పుడు అమెజాన్లో నువ్వు ఒక మూవీ ఫర్ ఎగ్జాంపుల్ జాన్ విక్ 4 చూడాలంటే నువ్వు 199 పెట్టి కొనాలి. ఓకే, నువ్వు రేపొద్దున ఇప్పుడు KGF 2 ఫస్టే నీకు అమెజాన్ ప్రైమ్లో వాడు ఒక సబ్స్క్రిప్షన్, నువ్వు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ కొన్నాక దాని మీద ఇంకొక రెంటల్ పెట్టినవాడు, నువ్వు ఆ రెంటల్ కొన్నాక యూ కెన్ వాచ్ ఇట్ అర్లియర్, తర్వాత మళ్ళీ నీకు అమెజాన్లోకి వస్తుంది, అప్పుడు యూ కెన్ వాచ్ ఇట్ విత్ ఎవ్రీ వన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇట్లా కొనుక్కుంటూ పోతే ఒక మంత్ ఎండింగ్ వచ్చే టైంకి నీకు ఒక ఫేవరెట్ సినిమా రిలీజ్ అయింది, ఏం చేస్తావు? కొనలేవు, నువ్వు వెయిట్ చేయాల్సిందే. దానికన్నా యూ బెటర్ నీ మంత్లీ ఈఎంఐ ఫస్ట్ తారీఖు ఏ ఈఎంఐ కట్ అవుతుందో దాంట్లో నీకు ఇంత కట్ చేస్తుండు. అండ్ ఆల్సో ప్రైజెస్ పెంచాలా తగ్గించాలా ఓటీటీస్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓటీటీలో నెట్ఫ్లిక్స్ ఈ కైండ్ ఆఫ్ మూవీసే రిలీజ్ చేస్తుంది అంటానికి ఫార్ములా ఏమైనా ఉందా వాళ్ళ దగ్గర అంటే, ఇప్పుడు వాళ్ళు ఒక థర్డ్ పార్టీ అనలిస్ట్లను పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నాకు ఏ కాంటెంట్ ఇండియాలో వర్కౌట్ అవుతుంది, ఎలాంటి కాంటెంట్ ఇండియాలో ఎక్కువ చూస్తున్నారు, సో నాకు ఆ కాంటెంట్ క్యూరేట్ చేసి పంపమంటారు. ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ చూసి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవ్ స్టోరీస్ బాగా నడిచింది, ఇప్పుడు లవ్ స్టోరీస్ 2 అని తీస్తే నడుస్తుంది అని వాళ్ళు చెప్తారు. సో వీళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఇండస్ట్రీ మూవీ ఇండస్ట్రీలో ఏంటంటే ఆడియన్స్ పల్స్ వాటి ఎట్లయితే తెలుసుకుంటారో ఇంతమంది ఆడియన్స్ పల్స్ని నెట్ఫ్లిక్స్ వాడు తెలుసుకోలేడు. సో వాడు ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ పెట్టుకుని వాడు క్యూరేట్ చేసుకుని కాంటెంట్ వాడు పబ్లిష్ చేసుకుంటాడు. సేమ్ విత్ ప్రైమ్, సేమ్ విత్ ఎవ్రీ ఓటీటీ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు నీకు ఇక్కడ ప్రైజెస్ పెంచాలంటే నువ్వు ప్రైజెస్ పెంచితే నువ్వు కాంటెంట్ కూడా అట్లనే ఇవ్వాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్లో చాలా బాగున్న మూవీస్ యూ కెన్ హార్డ్లీ నేమ్ 10, అంటే నువ్వు చూసినవి ఆర్ ఎల్స్ నువ్వు చూడాలనుకున్నవి ఒక 20-30 ఉంటాయి. బట్ ఈ 20-30 50-70కి పోతే యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ప్రైజెస్. బట్ ఇదే నువ్వు 10-20లోనే ఉంటాం కానీ నేను ఒక 1000 రూపీస్ చేసుకుంటా అంటే నో వన్ విల్ బీ ఇంట్రెస్టెడ్. సో వాళ్ళు చెప్పిన దానికి ఒక కౌంటర్ చెప్తా. సో ఇలా ఇదే వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ నా ప్రకారం. ఇలా ఒక కంటెంట్కి ఎక్కువ అమౌంట్ పెట్టేసి సబ్స్క్రిప్షన్కి దానికి దగ్గర అమౌంట్ పెట్టేసి సో వీళ్ళు సబ్స్క్రిప్షనే తీసుకోవాలి, దీనికి అలవాటు పడాలి అనేదే వాళ్ళ స్ట్రాటజీ. సో కంటెంట్కి అమౌంట్ని తక్కువ చేయాలి, సింగిల్ కంటెంట్కి అమౌంట్ని తక్కువ చేసి సబ్స్క్రిప్షన్కి అమౌంట్ ఏదైతే ఉందో అలాగే పెట్టేస్తే సో దట్ విల్ బీ గుడ్. వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ మా మీద ఇండైరెక్ట్గా ఉపయోగిస్తారు. లైక్ బేస్డ్ ఆన్ దట్ కంటెంట్. సో 10 రూపీస్ 20 రూపీస్ ఒక మూవీ చూస్తున్నప్పుడు మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ ఏం చేస్తారు, ఆపేసుకుంటారు కదా థియేటర్లో మొత్తం. సో మీకు క్లియర్గా అర్థం అంటే మిలీనియల్స్ తెలుసు, చిన్నప్పుడు సీడీస్ అమ్మేవాళ్ళు, ఈ సీడీ అమ్మేవాళ్ళు అద్దెకిచ్చేవాళ్ళు, అద్దెకి రెంటల్ బేసిస్ 15-20 రూపాయలు ఉండేది అప్పట్లో. మరి మీరు ఎంతమంది చూసారో తెలియదు కానీ 2 సినిమాలు పట్టే కొనుక్కున్నారు, ఒకటే పట్టేది అనమాట. సో అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, అట్లాంటిది ఏమైనా వస్తే బాగుంటుంది అనేది ఆయన. అవన్నీ కాదు కానీ ఇప్పుడు కిట్టు ఉండి ఏమన్నాడంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రైస్ పెంచాలి బికాస్ దే ఆర్ ఇన్ లాసెస్ అని చెప్పాడు. ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఫస్ట్ ప్రియారిటీ ఏ బిజినెస్కి అయినా సరే. సో ఇట్ షుడ్ బి యువర్ మార్కెటింగ్ స్ట్రాటజీ టు డ్రైవ్ మీ టువర్డ్స్ యువర్ కంటెంట్ అండ్
నా జేబులోంచి ఒక 500 తీసి నీ చేతికి ఇచ్చేలా నువ్వు చేసుకోవాలి. సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఈ నెట్ఫ్లిక్స్ ఎందుకు అతను చెప్పినట్టు ఏదో ఒక షో కోసం ఒక షో కోసం తీసుకున్నాడంట. ఇట్స్ లైక్ ఏ జిమ్ సబ్స్క్రిప్షన్. జనవరి వచ్చినప్పుడు మనం ఆవేశపడి జిమ్కి వెళ్ళిపోయి 15,000 కట్టేస్తాం ఇయర్ మొత్తం, తర్వాత వెళ్ళాం. సో అట్లా ఆ సబ్స్క్రిప్షన్ అట్లా ఉండిపోతుంది. అది ఇంకోటి వాడుకోడు, మనం ఇంకోటి వాడినయో మనం వాడం. హై బడ్జెట్ మూవీ వచ్చేసరికి టికెట్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఒక వీక్ ఒక కాస్ట్ ఉంటుంది, వీకెండ్కి ఒక కాస్ట్ ఉంటుంది. సో దీన్ని అసలు ఒక రాడికల్ ఒక స్టేజ్ తీసుకొస్తే ఎలా ఉండాలి, ఈ టికెట్ కాస్టింగ్ అనేది ఒక ప్రిఫిక్స్ చేయాలి ఇంత అమౌంట్, లైక్ అట్లా ఏమి ఉండాలి అనేది ఒపీనియన్ ఎవరన్నా? I think it only happened with Adipurush and RRR. Happens with every high budget movie actually. So every time repeat అవుతుంది. లైక్ ఆ సినిమా లిమిటేషన్ బడ్జెట్ ఎక్కువ ఉంది అని అంటే దే విల్ ఇంక్రీజ్ టికెట్ కాస్ట్ అన్నమాట. సో దాని గురించి I think that's what అంటే ఇప్పుడు ఫిలిమ్స్ అప్పట్లో అయితే 20 years 10 years బ్యాక్ 100 days 150 days లైక్ కొన్ని ఫిల్మ్స్ అయితే 365 days కూడా ఉన్నాయి. ఇప్పుడు లైక్ లిటరలీ 3 days మ్యాక్స్, లైక్ ఫ్రైడే సాటర్డే సండే. సో ఆ హైప్ని దే వాంట్ టు క్యాష్ ఇట్ బికాస్ ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేనైతే నాకు ఏదైనా సినిమా నచ్చితే ట్రైలర్ నచ్చితే ఐ వాంట్ టు వాచ్ ఇట్ ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. అది కూడా మార్నింగ్ షోనే. ఎందుకంటే ఫోన్ ఓపెన్ చేస్తే ఐఎమ్ గెటింగ్ స్టేటస్ ఆర్ ఐఎమ్ గెటింగ్ మీమ్స్. కొన్ని ఫిలిమ్స్ ఎలా ఇప్పుడు ఎలా మైండ్ సెట్ ఎలా అయిందంటే మీమ్స్ అర్థం కావడానికి ఫిలిం చూస్తున్నారు లిటరల్లీ. సో మై పాయింట్ ఈజ్ దే వాంట్ టు క్యాష్ ఇట్ ఆన్ ద హైప్. ఎందుకంటే ఒక్కసారి సినిమా కొంచెం నెగిటివ్ అయినా అది ఒక్క డేలో స్ప్రెడ్ అవుతుంది. పాత 10 years బ్యాక్ ఎలా ఉండే అంటే సినిమా ఫ్లాప్ అయినా కూడా బ్యాడ్ టాక్ అయినా ఒక 1 week తర్వాత 10 days తర్వాత బయటకు వచ్చేది. ఇప్పుడు అంతెందుకు మార్నింగ్ షో స్టార్ట్ కాకముందే యూఎస్ స్టార్ట్ చేసి ట్విట్టర్లో వస్తున్నాయి బ్యాడ్ సినిమా ఫ్లాప్ అని. అందుకనే దే వాంట్ టు క్యాష్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు నేను సినిమా చూడాలనుకున్న ట్రైలర్ బాగా నచ్చి నేను ఫస్ట్ డే చూడాలనుకుంటే ఒక 3-4 days ముందే టాక్ రాకముందే నేను ఐఎమ్ బుకింగ్ ద టికెట్. సో దట్ ఈస్ అగైన్ ప్రొడ్యూసర్ ఆ పైసా తను పెట్టిన మనీ తనకి రావడానికి దట్ ఈస్ హిస్ ఓన్ థింగ్ ఐ గెస్. పాయింట్ ఏంటంటే ఫస్ట్ 2 days పాటు నేను సినిమా చూసాను, 450 పెట్టి టికెట్ కొన్నాను. నెక్స్ట్ 2 daysకి దాన్ని 250 తీసుకొచ్చాను. అంటే అట్లాంటి ఆడియన్స్ అంటే వాడేం ఫీల్ అవుతారు కదా, అది ప్రైమరీ కదా థింగ్. దాన్ని ప్రైస్ తక్కువ చేశారు అంటే లైక్ ఇప్పుడు ఫస్ట్ డే చూసినా ఒక రిగ్రెట్ ఉంటుంది కదా, అరే నేను 450 పెట్టి చూసాను మీ అమ్మ నెక్స్ట్ సెకండ్ డే ఐ థింక్ ఉండదేమో అనిపిస్తుంది. నేనేమనుకుంటానంటే వాడు 450 కాదు 1000 వెళ్తాడు, ఫస్ట్ డే చూడాలనుకుంటున్నాడు. రిగ్రెట్ ఎప్పుడవుతారు అంటే అంత పెట్టి వెళ్ళినా సినిమా బాగోకపోతే అప్పుడు రిగ్రెట్ అవుతారు. అందరూ చెప్పారంటే ఫస్ట్ 3 days ఈజ్ ఓన్లీ ఫర్ ది ఫ్యాన్స్ అని ఉంటుంది, ఒక ఫోబియా ఉంటుంది కదా. సో ఆ ఫ్యాన్ అనే వ్యక్తి తన హీరోకి మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఎంతైనా వెళ్తారు, ఒక ఎక్స్టెంట్కి వెళ్తారు. సో బేసిక్గా 3 days అయిన తర్వాత దెన్ ద ఒరిజినల్ టాక్ ఏంటి, ఆడియన్స్కి ఏంటి, దెన్ విల్ స్టార్ట్. ఫ్యామిలీస్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, ఎవ్రీ వన్ కీప్స్. సో అప్పుడు టికెట్ ప్రైస్ తగ్గిస్తే దెర్ ఇస్ నో ఇష్యూ ఏమి ఉండాలన్నమాట. సో ఫస్ట్ 3 days పెంచడం దెర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ దట్. సో ఆబ్వియస్గా ఫ్యాన్స్ చూడాలనుకుంటారు, సో ఉంటుంది ఖచ్చితంగా. సో ద ఫస్ట్ డే థింగ్ ఒక 50 rupees or 100 rupees అదే ఎక్స్ట్రా, లైక్ అదే ఎక్కువ పే చేస్తున్నాం మనం. ద 50 and 100 rupees ఈజ్ ద థింగ్ విచ్ ఐఎమ్ పేయింగ్ ఫర్ వాచింగ్ ఇన్ స్పాయిలర్ ఫ్రీ వితౌట్ స్పాయిలర్స్. దెర్ ఆర్ యూట్యూబ్ ఛానల్స్ విచ్ ఆర్ అనలైజింగ్ ఫిలిం బై వాచింగ్ ద ట్రైలర్. సో ఇప్పుడు ఐడియల్లీ ఇఫ్ ఐ వాంట్ టు వాచ్ ఎ ఫిలిం, సో ఏం చేస్తా అంటే ముందు రోజు ఆ నైట్ పడుకునే ముందు ఐ పుట్ మై ఫోన్ ఇన్, I'll switch off the data, like I'll take the data off until I watch the film, until I complete watching the film on the next day. Appadanga I'm holding myself for not having any access to WhatsApp or anything, because okkar open chese like notification la vastunnayi news like is in my and for example RRR lo ippudu NTR animals తో దుంకే షాట్, ఇలాంటి షార్ట్స్ ఫోన్లో చూసిన తర్వాత చూస్తే దట్స్ నాట్ వర్త్ ఇట్. అది వీ షుడ్ బి ద ఫస్ట్ ఆడియన్స్ టు సీ ఇట్. సో అది వర్త్ ఇట్ 50 or 100. అండ్ కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు, లైక్ లైగర్ కూడా నేను అలానే చూశాను. బట్ అగైన్ ఐ వెంట్ విత్ దట్ బికాస్ ఫిలిం ఈజ్ లైక్ యూ గో విత్ ఫర్ ద లవ్ ఫర్ దట్. ఈ రివ్యూస్ అన్నారు కదా స్పాయిలర్స్ వల్ల, లైక్ ఫస్ట్ 3 days ఆ అమౌంట్ అన్నారు కదా. ఫస్ట్లీ ఐ డోంట్ థింక్ సో దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ టికెట్ రేటింగ్. అదే ప్రైస్ ఎలా ఉందో బాగానే ఉంది. అండ్ స్పాయిలర్స్ వల్ల ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో దూకినట్టు చూపించినా కానీ నేను ఆర్ఆర్ స్టిల్ వెళ్ళాను. అండ్ స్పాయిలర్స్ ఎఫెక్ట్ చేసేవి పెద్ద సినిమా హీరో, లైక్ ఓన్లీ ద బిగ్ 4 or లైక్ సస్పెన్స్ మూవీస్కి ఇట్ విల్ ఎఫెక్ట్ ఇట్. ఇప్పుడు బేబీ సినిమా ఉంది, ట్రైలర్ చూసిన నాకు వెళ్ళాలనిపించలేదు. ఆ వచ్చిన మీమ్స్ చూసిన తర్వాత ఏందబ్బా ఇంత చెప్తున్నా ఏదో ఉండొచ్చు సినిమాలో అని.
ఒక కాలంలో సినిమా హీరోలు తక్కువ ఉండడం వల్ల సినిమాకి అందరూ వెళ్ళేవాళ్ళేమో. ఇప్పుడు రివ్యూస్ పెరిగాయి. రివ్యూస్ పెరగడం వల్ల చిన్న సినిమాకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేర్ ఆఫ్ కంచరపాలెం రివ్యూ చూడడం వల్ల సినిమా చూసా. లైక్ లాట్ ఆఫ్ మూవీస్ లైక్ వెన్ అ స్మాల్ ఫిల్మ్ మేకర్ ఆర్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ మేక్స్ అ ఫిల్మ్, ఆ కాంటెంట్ అర్థం కాకపోయినా కానీ లైక్ యూనో వెన్ యూ సీ ద రివ్యూ అరే ఏదో చూడొచ్చు అని వెళ్తాం. సో రివ్యూ స్పాయిల్ చేయదన్న ఉద్దేశం. అండ్ ఇన్ జనరల్ రివ్యూ విల్ ఇంక్రీజ్ ద అవుట్రేజ్ టు గో టు ద మూవీ. ఏదో చెత్త సినిమా ఉంటే పోద్ది, అది ఎలాగో రివ్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆర్ ఎల్స్ ఐ థింక్ ఇట్ విల్ గో వెల్. ఈ టాపిక్ కాదు, ఇంతకుముందు మనం మాట్లాడినాం కదా సింగిల్ స్క్రీన్స్ ఉంటాయి అని. వాట్ వీఆర్ టాకింగ్ ఈజ్ మనం ఎమోషనల్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాం. అంటే మనం ఎప్పటి నుంచో సింగిల్ స్క్రీన్లో సినిమాలు చూస్తున్నాం కాబట్టి అవి ఉండాలి మాకు కావాలి అని అంటున్నాం. బట్ లెట్ అస్ లుక్ ఎట్ ద బిజినెస్ పర్స్పెక్టివ్. వై సింగిల్ స్క్రీన్స్ విల్ వ్యానిష్ అవే? వై? బికాస్ ఇప్పుడు బిజినెస్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఒక సినిమా, ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా చేస్తే డిస్ట్రిబ్యూటర్ ఈజ్ ద బ్యారియర్ బిట్వీన్ ద ఎగ్జిబిటర్ అంటే థియేటర్స్, ప్రొడ్యూసర్ కదా. సో ఈ డిస్ట్రిబ్యూటర్కి సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ మెనీ డేస్ ఇట్ విల్ రన్ ఇన్ ఎ థియేటర్, దే షుడ్ పే 90 to 70% ఆఫ్ ద టికెట్ ప్రైస్. వీక్ 1, వీక్ 2, వీక్ 3 ఆర్ దేర్ ఆఫ్టర్ ఎంతైనా పర్వాలేదు, సింగిల్ స్క్రీన్స్ మాత్రం ఒక టికెట్ ప్రైస్ 100 ఉంటే 90 to 70% ఇచ్చేయాలి. బట్ మల్టీప్లెక్సెస్కి వచ్చేసరికి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ వీక్కి 50%, సెకండ్ వీక్కి 42%, థర్డ్ వీక్కి 37%, దేర్ ఆఫ్టర్ 30% ఇస్తే చాలు టికెట్ ప్రైస్ మీద మల్టీప్లెక్సెస్లో అయితే. అండ్ ఇప్పుడు ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ పెట్టుకొని నేను ఈ 10% ఆఫ్ ద టికెట్ ప్రైస్ ప్లస్ నేను అమ్ముకున్న పాప్కార్న్ అవన్నీ కూడా తక్కువనే ఉంటాయి కదా. ఒక సింగిల్ స్క్రీన్లో మహా అయితే సమోసా ఎంత 10 రూపాయలు 20 రూపాయలు, ఆర్ కూల్ డ్రింక్ 30 రూపాయలు ఉంటుంది, ఒక గ్లాస్లో పోషిస్తాడు. ఇవన్నీ పెట్టుకొని నేను అంత పెద్ద థియేటర్, ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్ ఎలా మేనేజ్ చేయాలి? కరోనా తర్వాత ఇవి మేనేజ్ చేయలేకపోయారు చాలా వరకు. సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోవడానికి కరోనా తర్వాత చాలా క్లోజ్ చేశారు, ఆంధ్ర సైడ్ ఎక్కువ క్లోజ్ చేశారు. దిస్ ఎ రీజన్. సో ఈ రోజుల్లో సినిమా ఒక వీకే ఆడుతుంది, 3 రోజులు 2 రోజుల్లో సినిమాని తేల్చేస్తాం. ఫస్ట్ ఫ్రైడే రోజు మార్నింగే అయిపోద్ది సినిమా, సచ్చిందా బతికిందా. సో ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఎలా బతుకుద్ది ఆ 10%తో? రీ రిలీజ్ అంటే ఓ సెలెక్టెడ్ థియేటర్లో వేస్తారు కాబట్టి ఆల్వేస్ హౌస్ఫుల్ అయిపోతాయి, ఖచ్చితంగా డబ్బులు వెనక్కి వస్తాయి. రీ రిలీజ్తో అంటే అవును ఖచ్చితంగా ఆడియన్స్ ఉంటారు దానికి, కాబట్టి టార్గెటెడ్గా రిలీజ్ చేస్తారు వాళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఇన్కమ్ అనేది రిటర్న్ వస్తుంది. సెలెక్టెడ్ థియేటర్లో వేస్తారు ఎక్కడైతే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారో, బికాజ్ అది ఫ్యాన్స్ రిక్వెస్ట్ ప్రకారమే రీ రిలీజ్ అనేది కన్సిడర్ చేసి ఆ ఏరియాని తీసుకొని అక్కడ షో వేస్తారు. పర్సనల్గా ఫ్యాన్స్ వేసుకుంటారు కొన్నిసార్లు. సో ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్ అనేవి ఎలా బతకాలి? ఆ 10% నువ్వు డిస్ట్రిబ్యూటర్ ఆ టికెట్ మీద ఇచ్చినప్పుడు సో బతకడం కష్టం. సో ఈ సింగిల్ స్క్రీన్ వాడు వేరే పెద్ద పెద్ద కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి దే ఆర్ కన్వర్టింగ్ దెమ్సెల్స్ ఇంటూ మల్టీప్లెక్స్. తమని తాము బతికించుకోవాలంటే దే హ్యావ్ టు ఎవాల్వ్ విత్ ద వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద రైట్ నౌ ట్రెండ్ అనేది, బిజినెస్ ట్రెండ్స్ ఎలా మారుతున్నాయో దాని ప్రకారం వీళ్ళు మారాలి, సర్వైవ్ అవ్వాలి అంటే ఇంకా తప్పదు. సో భరత్ గారు మనం బాగా చూసాం జనాల్ని, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఐడియాలజీస్, ఒపీనియన్లు కూడా మనకి చాలా రకాలుగా కూలంకషంగా మనం డిస్కస్. నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంతసేపు అంత డిబేట్ చేస్తారు టాపిక్ మీద అని చెప్పి, ఇట్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్ థింగ్. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఓటీటీ వర్సెస్ మల్టీప్లెక్స్ వర్సెస్ సింగిల్ స్క్రీన్స్. దీంట్లో అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఏది పోదు, ఏది తగ్గదు. సో ఆ విషయం మనం అర్థం చేసుకున్నాం అండ్ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం. సో ఆ విషయాల గురించి మీ ఒపీనియన్ ఏంటో మీరు కూడా మీ ఒపీనియన్ కమెంట్లో చెప్పండి. సేమ్ టైం ఫ్యూచర్లో నెక్స్ట్ మీకు ఎలాంటి టాపిక్స్ మీకు కావాలో, ఎలాంటి దాని మీద డిబేట్స్ జరిగితే బాగుంటాయి అనుకుంటున్నారు వితౌట్ టౌన్ హాల్ నుంచి అవి కమెంట్స్లో చెప్తే విల్ కమ్ అప్ విత్ ద టాపిక్స్. అండ్ see you again, nice and sound. This is On Point with Bharath and my name is Amar. Thank you.